అయితే నిన్న వీడియో చూసారు కదా! నిన్న వీడియోతో కంటిన్యూషన్ అనమాట. పిల్లలైతే టిఫిన్ తినేసి స్కూలుకైతే ఎళ్ళిపోయారు. స్కూలుకి వెళ్ళిన తర్వాత లేదు. స్కూలుకి వెళ్ళకముందే నేను ఈ పక్క ఇల్లయితే క్లీన్ చేద్దామనైతే వచ్చాను. వాషింగ్ మిషన్‌కి ఏమైందో ఏమో గానీ తెగ తిరిగేస్తుంది. బర్రని సౌండ్ చూస్తేనే భయమేస్తుంది. అలా తిరిగి ఎళ్ళిపోయిందనమాట ఆ సందులోకి. అందుకే కొంచెం అలా మూసేశాను. ఇక పిల్లలు తింటూ ఉండేటప్పుడు ఇలా ఈ రూమ్‌నైతే క్లీన్ చేద్దామనొచ్చాను. నేను కుట్టిందేమో 2 డ్రెస్సులనమాట. కానీ ఇల్లు మాత్రం ఎంత డర్టీ చేసి పెట్టానో చూడండి. 2 డ్రెస్సులకి ఎవరైనా ఇంత గలీజ్ చేస్తారా? నేను చేశాను కదా! ఇంకొకరితో ఎందుకు పోల్చుకోవడం? నేనెంతలా డర్టీ చేశానో చూడండి. డ్రెస్ కట్ చేసి కుట్టిన వీడియో గూడా తీశాను. కాకపోతే టైము ఎంతలా పెరిగిపోతుంది. అందుకోసమే నేను ఇందులో యాడ్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. పెద్దగా నాకేం టైలరింగ్ రాదు. కాకపోతే నన్ను నమ్ముకొని ఒక ఇద్దరు తెచ్చిచ్చారు కదా! వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కొంచెం ప్రాపర్‌గా అలా కుట్టిస్తాననమాట. నేను ఎలాంటి టైలరింగ్ క్లాస్‌కైతే వెళ్ళలేదు. నేను యూట్యూబ్‌లో చూసే టైలరింగ్ అయితే నేర్చుకున్నాను. నేను యూట్యూబ్ టైలర్ అని తెలిసి గూడా నన్ను నమ్మి తెచ్చిచ్చారు కదా! అందుకోసం వాళ్ళ కోసం నేను కొంచెం బాగానే కుట్టిచ్చానని నేను అనుకుంటూ ఉన్నాను. వాళ్ళైతే ఇంతవరకి చెప్పలేదు. తీసుకువెళ్లారు కానీ ఎలా ఉంది ఏంటి అన్నది ఇంతవరకు రిజల్ట్ రాలేదన్నమాట. సరే చూద్దాం. ఇక 2 రోజులు అలా టైం ఇచ్చి ఆ తర్వాత మనమే అడగదామని నేను కూడా అడగలేదన్నమాట. బాగాలేకుండా ఉంటే ఈ కాడికి తెచ్చిచ్చేసేవారు కదా! బాలేదు. ఇలా మిస్టేక్ ఉందని చెప్పి బాగానే ఉందేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. సరేలే 2 రోజుల తర్వాత అడగదామని ఇప్పుడైతే ఇల్లైతే క్లీన్ చేస్తూ ఉన్నానన్నమాట. ఈ ఇల్లు పాపం వారానికో, 10 రోజులకో క్లీన్ చేసేది. ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి ఎక్కువగా క్లీన్ గూడా చేయననమాట. ఇలా ఎప్పుడైనా కుట్టేది ఉంటే మరుసటి రోజు అలా క్లీన్ చేసేస్తాను. కాకపోతే ఇప్పుడు కుట్టేది కూడా చాలా తక్కువైపోయింది. యూట్యూబ్ బిజీలో అయిపోయాను. వీడియోస్ తీయడం, ఎడిట్ చేయడం, వాయిస్ ఇవ్వడం ఇలా బిజీగా ఉండిపోయాను. సో, కుట్టేదాని పక్క కూడా రావడం లేదు. ఎవరన్నా నన్ను నమ్ముకొని ఇచ్చారంటే ఇలా కుట్టిచ్చేస్తాను తొందరగా. ఇక ఇదైతే మా ఫ్రెండ్ ఇచ్చింది. అది ఇచ్చేటప్పుడేమో బాగానే ఉన్నింది. ఇచ్చిన ఒక రోజు తర్వాత నేను కట్ చేయడానికి తీసుకున్నాను. ఇలా పోయిందని తెలుస్తుంది. కాకపోతే అది అంత ప్రేమగా ఇచ్చింది గదా! ఓపెన్ చేసి చూద్దాము. 1, 2 బాగుందేమో లోపల. పిల్లలు గూడా ఆశపడతారు తింటారు గదా! అని కట్ చేశాను. కాకపోతే ఒకటి గూడా బాగాలేదన్నమాట. నాకు ఓపెన్ చేసేటప్పుడే తెలిసిపోయింది ఇది బాగోలేదు అనేసి. కాకపోతే అక్కడక్కడ చెక్ చేస్తూ ఉన్నాను. ఏమన్నా బాగుందేమో అనేసి. ఏది బాగోలేకపోయేసరికి చిన్న పీసులుగా కట్ చేసి కింద ఎతుకమీద పడేశాను. అలాగే పడేస్తే కూడా ఆవులు గూడా తినలేదు కదా! ఎంత పెద్ద నోరున్నా ఇంత పెద్దవి తినలేదు గదా! అందుకోసం చిన్న పీసులుగా కట్ చేసి కవర్‌తో పాటు అలానే తీసుకుపోయి పడేశానన్నమాట. ఇవన్నీ అయిన తర్వాత పిల్లలైతే స్కూలుకి బయలుదేరేశారు. పిల్లల్ని స్కూలుకి పంపించేటప్పుడు ఈ బుడ్డదైతే నాతో పాటు ఇంటికొచ్చేసింది. వచ్చిందండి వయ్యారి. నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకైతే ఈ పాప ఎవరన్నది మీకు తెలిసుంటుంది. కాకపోతే కొత్తగా చూసే వాళ్ళ కోసం ఒకసారి చెప్తాను. ఇదైతే నా ఫ్రెండ్ కూతురనమాట. ఇప్పుడు పనసపండు ఇచ్చింది నా ఫ్రెండ్ అని చెప్పాను కదా! తన కూతురే అనమాట. ఇది నాతో పాటు ఎక్కువ కనెక్టింగ్‌గా ఉంటుంది. ఈ మధ్య ఇంటికి రావడం చాలా మానేసిందనమాట. సరే బిడ్డ గూడా పెద్దదవుతుంది కదా! మనం కూడా అస్తమానం తెచ్చుకోకూడదు అని నేను గూడా పిలిసేది లేదు. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చింది. రమ్మన్నా కూడా రాదు. ఇప్పుడు మాత్రం వచ్చింది. అన్నోళ్ళుంటే వస్తుంది. అదే వాళ్ళ అన్నోళ్ళు అవి అన్న, లక్కీ అన్న అలా పిల్లలుంటే వస్తుంది. ఇలా ఇప్పుడు రమ్మంటే కూడా వచ్చేది లేదు. ఈరోజు మాత్రం నేనొస్తాను అంటూ పరిగెత్తుకొనొచ్చింది. సరే కామ్‌గా ఉండు. నేను కొంచెం వీడియో తీసుకుంటూ ఉన్నానంటే పాపం నా వెనకాలనే తిరుగుతుంది. తను మాట్లాడే చిన్న మాటలు భలే ఉంటుంది. మీకు అర్థమవుతుందా లేదా అని మాత్రం కొంచెం డౌటే. నేను కిందైతే మీకు తెలుగులో క్యాప్షన్ ఇస్తాను. కొంచెం అర్థం చేసుకోండి. బావుంటుంది వినడానికి. అందుకోసం తన మాటల్ని అలాగే ఒరిజినల్‌గా అలాగే వదిలేద్దాం అని అనుకుంటున్నాను. కొంచెం చూసి మీరు కూడా ఎంజాయ్ చేసుకోండి. ఇక దీపారాధన అయితే చేసుకున్నాను. ఆ బుడ్డది కూడా నాతో పాటు దీపం పెట్టుకొని నా వెనకాలనే తిరుగుతూ నేను చేస్తా అంటూ నా వెనకాలనే తిరుగుతుందనమాట.
ಚಿಕ್ಕ ಪ್ಲೇಟಲ್ಲಿ ಕೊಡ. ಇದು ಕೊಡ್ತೀನಿ. ಹಾಂ, ಕೈ ಅನ್ನ ಸಾಂಬಾರ್ ಮಾಡಿದ್ದೀರಾ? ಸಾಂಬಾರು ಮಾಡಿಲ್ಲ, ಪೌಡರ್ ತಿನ್ನಬೇಕು. ತಿಂತೀಯಾ? ಉಪ್ಪಿನಕಾಯಿ ತಿಂತೀಯಾ? ಕೈ ಇದು ಅದು ಹಾಕ್ಲಾ? ಇದು ಉಪ್ಪಿನಕಾಯಿ ಕೊಡ್ಲಾ? ಹಾಂ, ಕೊಡ್ಲಾ? ಬೇಡವಾ? ಸಾಂಬಾರು ಹಾಕ್ಲಾ? ಸಾಂಬಾರು ಇಲ್ಲ ಹಾಕ್ಬೇಕಾ? ಚಕ್ಕ ಉಪ್ಪಿನಕಾಯಿ ಹಾಕ್ಬೇಕಾ ನಿನ್ಗೆ? ಇರೋ ಕೊಡ್ತೀನಿ. ಉಪ್ಪಿನಕಾಯಿ ಎಲ್ಲಿದೆ? ಬೂಸ್ಟ್ ಅಲ್ಲ, ಅದು ಉಪ್ಪಿನಕಾಯಿ. ಬೂಸ್ಟ್ ಅಲ್ಲ. ನಿನ್ಗೆ ಬೇಕಾ? ನಾನು ಕಲ್ಸ್ಬಿಡ್ಲಾ? ಕಲ್ಸ್ಬಿಡ್ಲಾ? ಸ್ವಲ್ಪ ಕಲಿಸ್ತೀನಿ. ನೀನೇ ತಿಂತೀಯಾ? ನಾನು ತಿನ್ಸ್ಲಾ? ನಾನು ಹಾಕ್ಕೊಳ್ತೀನಿ. ಇಲ್ಲಿದೆ. ನನ್ನ ಪ್ಲೇಟ್ ಇದು, ನಿನ್ನ ಪ್ಲೇಟ್ ಅದು. ಗಲೀಜ್ ಅಲ್ಲ ಅದು. ಯಾಕೆ ಗಲೀಜು? ಅಲ್ಲ ಚಿರಿ, ನಾವು ತಿನ್ನೋದು ಅದು ಬಿಸಿ ಅನ್ನ, ಅದು ನಾರ್ಮಲ್ ಅನ್ನ ಅಷ್ಟೇ. ನಾರ್ಮಲ್ ಅನ್ನ ಇತ್ತಾನಾ? ನೀನ್ ತಿನ್ಬಾರ್ದು, ಅದು ನೀನ್ ತಿನ್ಬಾರ್ದು. ಬಾ ತಿನ್ನೋಣ. ವೆರಿ ಗುಡ್ ಚಿರಿ. ನೀರು ತರ್ತೀನಿ ಇರು ನಿಮಗೆ. ಹಾಕ್ಕೊಳ್ತೀನಿ. ಉಪ್ಪಿನಕಾಯಿ ತರಲ್ಲ? ಬರ್ತೀನಿ ಇರು. ಇದು ನನಗೆ, ಇದು ನಿನಗೆ. ಓಕೆ? ಆಂಟಿಗೆ ದೊಡ್ಡದು, ಚಿಕ್ಕದು. ಹೌದು. ಇದೇನು ಕೈ? ಇದು ಚಾಮಿಕಾಯಾ? ಸರಿ ತಿನ್ನು. ನಂದು ಇದು ಚಾಮಿಕಾಯಿ, ಇದು ಹಾಯಿಕಾಯಿ. ಯಾರು ಫಸ್ಟ್ ಅಂತ ನೋಡೋಣ. ತಿನ್ನು ಬೇಗ ತಿನ್ನು. ನಾನೇ ಫಸ್ಟ್, ಚಿರಿ ಲಾಸ್ಟ್. ನಾನೇ ಫಸ್ಟ್. ಚೆನ್ನಾಗಿದ್ಯಾ? ನಾನು ಹಾಕೊಂಡಿಲ್ಲ. ನೀನು ಹಾಕೊಂಡಿದ್ಯಾ? ತಿನ್ನು. ಚೆನ್ನಾಗಿದ್ಯಾ? ಹೆಂಗಿದೆ? ಆಮೇಲೆ సూపర్ ఇలా వాంగుతూనే ఉంటుంది. నోరు కాసేపు కూడా మొయ్యదు, మాట్లాడుతూనే ఉంటుంది. నాకు బాగుంటుంది అలా మాట్లాడుతూ ఉంటే, దానికి ఆన్సర్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఊరిగే వేసుకో అంటూనే ఉందని దాని బాధ ఎందుకని చెప్పి నేను కూడా ఊరిగే వేసుకునేసాను అనమాట. ఇక పాప మాటలైతే మీకు అర్థమైందా లేదా అన్నది నాకైతే తెలీదు. నాకు తెలిసినంత వీలైనంత అయితే నేను క్యాప్షన్ అయితే ఇచ్చాను. కాకపోతే అర్థమైందా లేదా అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి. ఇక తను చేసిందంతా నేను చేయాలంటుంది, నేను చేసిందంతా తను చేయాలంటుంది. అలా కొంచెంసేపు సరదాగా ఉంటుందన్నమాట. మళ్ళీ యాడ్ చేస్తాను. కొంచెం బాగుంటుంది, నాకైతే బాగా నచ్చుతుంది. మీకు నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి. ఫస్ట్ ఊరగాయలో అన్నం కావాలనింది అదే, తర్వాత నాకు ఊరగాయే నచ్చదు అని చెప్తుంది అన్నం తినలేక. ఇక మా ఇంట్లో అన్నం ఆల్రెడీ మా అమ్మ చేసి పెట్టేసింది, తినకపోతే తిడుతుంది అని కథలు చెప్తుంది అనమాట. సరే మీ ఇంట్లో ఏం చేశారే అని అడిగితే ఇలా ఆన్సర్ చెప్తుంది. ఇక నాకు పెయింటింగ్ కూడా కొట్టిస్తుందంట. ಯಾರು ಮಾಡಿದ್ದು ಟೊಮೊಟೊ ಬಾತು? ನಿಮ್ಮ ಅಮ್ಮನಾ? ಸರಿ, ನೀನು ಎಲ್ಲಿ ಪೇಂಟ್ ಮಾಡ್ತೀಯಾ? ಇಲ್ಲಿ ಮಾಡ್ತೀಯಾ? ಸರಿ. ಏನು ಮಾಡ್ಕೊಡ್ತೀಯಾ? ಮಾಡ್ಕೊಡ್ತೀಯಾ? ಓಕೆ. ಬ್ಲ್ಯಾಕು. ಓಕೆ.
ನಮ್ಮಪ್ಪ ಮಾಡ್ತಾರೆ ಒಂದ್ಸಲ ಬಿ ಮಾಡ್ತೀಯಾ? ಬಿ ಮಾಡಿ ಸರಿ ಹೋಯ್ತಾ? ಹೋಗ್ಲಿ ಬಿಡು. ಸರಿ ತಿನ್ನು, ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡು, ತಿನ್ನೋಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡು. ಸ್ಟಾರ್ಟ್. ಜಾಸ್ತಿ ತಗೋಬೇಕು, ಜಾಸ್ತಿ ತಗೋ. ನೀನು ಜಾಸ್ತಿ ತಗೋ. ಯಾಕೆ? ನೀನು ಜಾಸ್ತಿ ತಗೋ. ನಾನು ಜಾಸ್ತಿ ತಗೊಂಡಿದ್ದೀನಿ. ಎಲ್ಲಿ? ಅದು ಜಾಸ್ತಿನಾ? ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ತಗೋ, ಜಾಸ್ತಿ ತಗೋ. ತಿನ್ನು. ವೆರಿ ಗುಡ್. ಸಾಕು ಸಾಕು, ತಿನ್ನು. ಅಯ್ಯಯ್ಯೋ. ಸರಿ, ನಾನು ತಿಂತೀನಿ. ಪ್ಲೇನ್ ಕಿಸ್ ಕೊಟ್ಬಿಡು ಎಲ್ರಿಗೆ. ಸರಿ ಬಾ. ಸರಿ, ತಿನ್ಬಿಟ್ಟು ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಡು. ನಿನ್ನ ಹೈಟ್ ಇಲ್ವಾ? ಯಾಕೆ ಹೈಟ್ ಆಗಿಲ್ಲ ಇನ್ನು? ಸರಿ. ಅದು ಬೇಡ ಬಿಡು. ನೀರು ಬೇಕೇನು ನಿನಗೆ? ಸರಿ ಹೋಗು. తర్వాత దాన్ని కాసేపు కూర్చోబెట్టేసి ఇక బియ్యము పప్పు అలాంటివి నానబెట్టుకుందామని చెప్పి బియ్యం అయితే నానబెట్టేసి పప్పు అయితే కుక్కర్ లో పెట్టేశాను. ఇక వంట చేయాలి కదా గబగబని. దీంతో మాట్లాడుతూ కొంచెం టైం పోయింది కూడా తెలియదు. అది ఇది అంటున్నానని తిట్టుకోకండి. అదంటే కొంచెం నాకు క్లోజ్ కాబట్టి అది ఇది అనేస్తున్నాను. చిన్న బిడ్డే కదా, నాకు కొంచెం క్లోజ్ గా ఉండే వాళ్ళని నేను ఇలానే అనేస్తానన్నమాట. ఏంటిది మర్యాద లేకుండా అది ఇది అంటుంది అని అనుకోకండి. చిన్న బిడ్డే కదా, దానికోసం అలా అంటున్నాను. ఇక కూరకు పప్పు అయితే చేస్తున్నాను. అందరికీ తెలిసిందే కదా, అందుకోసం ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు, సింపుల్ గా చూపించేస్తాను. ఇక చింతపండు కూడా గిన్నెలో పెట్టేస్తున్నాను. పాపని కాసేపు హాల్లో కూర్చోమని చెప్పి నేను ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నానా, అప్పటికే మధ్యలో మాట్లాడుతూనే ఉన్నాను. ఏం చేస్తున్నావు అని మాట్లాడుతూనే ఉన్నాను. కాకపోతే అదేం చేసిందంటే పెన్ను ఓపెన్ చేసి ఇంక్ ఫుల్ చేతికి పూసుకునేసింది. నా చేయి కడుగు, లేకపోతే మా అమ్మ నన్ను తిడుతుంది, ఏం చేసుకుని వచ్చినా పోయి అని అడుగుతుంది అని పెద్ద మనిషిలాగా వాంగుతుంది అనమాట. సరే హ్యాండ్ వాష్ ఇచ్చేసి దానికి రుద్దుతూ ఉందని చెప్పి ರುದ್ದಿಪಿಚ್ಚಾನು. ಏನು ಮಾಡ್ಕೊಂತಂತಿಲ್ಲಮ್ಮ, ಸುಮ್ಮನೆ ಇರಲ್ಲ ನಾನು ಅಂತ ಹೇಳು ನೀನು. ಕೈ ತೋರಿಸು. ಅದೇನು ಅನ್ನಲ್ಲಮ್ಮ. ಕೈ ತೋರಿಸ್ಬಿಡು. ಹಿಂಗೆ ತೋರಿಸು, ಹಿಂಗೆ ತೋರಿಸು. ಇಲ್ಲ ಇಲ್ಲ ಆಮೇಲೆ దానికి అప్పటికి సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా చిన్నగా ఉంది. మళ్ళీ హ్యాండ్ వాష్ చేయించు, ఇప్పుడు వెళ్తాను అంటూ వెళ్ళింది. ఆ తర్వాత అన్నం పెట్టేసి ఇక నేను కూరగాయలు కట్ చేసుకోవాలి అంటే ఇలా మొత్తం తీసుకువెళ్ళి నేను పెడతా అంటూ పరిగెత్తుకుని వచ్చింది. కాలు పైన వేసుకునేస్తుందేమో అని భయమో. ఇక పెడుతూ ఉండగానే మా నేబర్ అంకుల్ వచ్చి గోయకాయలు కోసాను, ఇందా క్యాచ్ పట్టుకో అని చెప్పి కింద నుంచి పైకి విసిరేశారనమాట. సరేలే తింటూ మనం పని చేసుకుందామని దాన్ని కట్ చేసుకుని తింటూ ఉన్నాం. ಅದು ಅವಿ ಅನ್ನಂಗೆ ಲಕ್ಕಿ ಅನ್ನಂಗೆನಾ? ಅಂಕಲ್ಗೆ ಕೊಡ್ಬೇಕಾ? ಯಾವ ಅಂಕಲ್ಗೆ? ನರಸಿಂಹ ಅಂಕಲ್ಗೆ. ತಿನ್ನು. చాకు. థ్యాంక్ యూ. అవి అన్నకి లక్కీ అన్నకి లేదా అంటే మనమే తినేస్తే అంకుల్కి ఎక్కడా అనేలాగా అడిగిందనమాట. సరే అది అంకుల్కి ఇచ్చేద్దాం అంటే ఆ పెద్ద గోయకాయ అంకుల్కి ఇవ్వాలి అనింది. అంకుల్ కంటే మా ఆయనకి పిడిపెట్టి ఇవ్వాలంట. ఇక వంట చేస్తూ ఉండగానే వాళ్ళ అమ్మ వచ్చి తీసుకువెళ్ళిపోయిందనమాట. ఇక బాయ్ కూడా చెప్పించలేదు, అలా తీసుకువెళ్ళిపోయింది. తినిపించాలి, టైం అయింది కదా అని చెప్పేసి వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది. ఇక నేనైతే వంట అయితే రెడీ చేసేసాను. పిల్లలకి పొద్దున్న నేను కరివేపాకు అన్నం కలిపిచ్చేసాను కదా, లంచ్ అయితే ఏమీ కట్టివ్వలేదు. ఇక మా ఆయన లంచ్ కి వస్తారు కదా, వాళ్ళు తినేసి లంచ్ బ్యాగ్ లో ఎత్తుకుని మా పిల్లలకైతే ఇచ్చేసి వస్తారు. ఒక్కొక్కసారి ఇలా మేమేం చేసుకుంటామో దాన్నే ప్యాక్ చేసి ఇచ్చేస్తాను. ఎప్పుడు ఫ్రైడ్ రైస్లు అలా కాకుండా మనం తినేది కూడా వాళ్ళకి అలవాటు అవ్వాలి కదా, అందుకోసం ఇలాంటి హెల్దీ ఫుడ్ కూడా ఇచ్చేస్తానన్నమాట. కూరకు హెల్దీ ఫుడ్డే కదా, అందుకోసం అలా చెప్పాను. మొత్తం కలిపిచ్చేస్తే చప్పగా అయిపోతుంది. అందుకోసం అన్నం సగం కూర సగం, మళ్ళీ అన్నం సగం, మళ్ళీ కూర సగం అలా పోసిస్తాను. ఈ లోపలే మా ఆయనతో వచ్చేసారు. వాళ్ళకి కూడా ప్లేట్లో వేసి ఇచ్చేసాను. ఈ మగోళ్ళకి ఎందుకో క్యారెట్ బీట్రూట్ ఇవంటే అస్సలు నచ్చదు కదా, మీ ఇంట్లో కూడా అలానే అంటారా? క్యారెట్ బీట్రూట్ చేస్తే ఇది ఎందుకు చేసినావు అని అడుగుతారు.
కాకపోతే నచ్చింది కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలని చెప్పి ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పేస్తామన్నమాట. ఇక పిల్లలకైతే లంచ్ బ్యాగ్ కట్టిచ్చేసాను. అంటే పెట్టేసాను, ప్యాక్ చేసి పెట్టేసాను. మా ఆయన లంచ్‌కి వచ్చినప్పుడు ఇలా పండ్లు ఇంట్లో ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసి ఇస్తాను. లేకపోతే పాపం అన్నం వరకే తినేసి వెళ్తారు. ఉంటే మాత్రం ఏదో ఒక ఫ్రూట్ అయితే ఇలా కట్ చేసి ఇస్తాను. ఎలాగో గోయకాయ ఫ్రెష్ గా కట్ చేశారు కదా, అంటే చెట్లో నుంచి కోసారు కదా, అందుకోసం దాన్నే కట్ చేసి ఇచ్చేసాను అనమాట. ఇక డైరెక్ట్ గా నైట్ కి అయితే జంప్ అయిపోదాం. ఇక మధ్యలో అయితే ఎలాంటి పనులు నేను రికార్డ్ చేయలేదు. నైట్ కి అయితే అంతా తినేసి పాత్రలన్నీ కడిగేసి అలసందులు, చిన్న అలసందుల్ని నానబెట్టుకున్నాను. మా ఇల్లు పరిస్థితి చూసారా, మా ఆయన వస్తూ చెనిక్కాయలు అయితే పట్టుకుని వచ్చారు. చెనిక్కాయల్ని పడుకుని కూడా తింటారు మా ఇంట్లో. అది ఏమి కూర్చొని తినే అంత ఓపిక కూడా లేదు. కోపం వచ్చేసింది నాకు ఆ ఇల్లుని చూడగానే. అది కాకుండా అలా పడుకుని తింటే ఇంకా ఎక్కలేని కోపం. దానికే కొంచెం కసురుతూ ఉన్నానన్నమాట. కూర్చొని తినొచ్చు కదా, అంత ఓపిక కూడా లేదా మీకు అంటూ కసురుతూ ఉన్నాను. అలా కొంచెం ఇరిటేట్ అయిపోతాను. ఇలా ఇల్లు కొంచెం డర్టీ అయిందంటే కొంచెం ఇరిటేట్ అయిపోతాను నాకే తెలియకుండా. ఇక ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత మా ఆయన వస్తూ కూరగాయలు కూడా పట్టుకొని వచ్చారు. సో కూరగాయలన్నీ తీసి ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉన్నాను. అంతే, ఇక ఇవాల్టి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాము. రేపటి వీడియో ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాము. వీడియో నచ్చిందా లేదన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి. నచ్చితే లైక్ చేసుకోవడం, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా చేసేసుకోండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.